కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన్నే అడగండి, ఆయన వ్యక్తిగతమా పార్టీదా అని అడగండి అంటూ శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ప్రజలు అనుకుంటున్నదే చెప్పినట్లుగా అనిపిస్తోందన్నారు. కడుపు మండిన వ్యాపారస్తులంటే అనుండొచ్చు, దానికి మేమెలా బాధ్యులవుతాం అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎన్నికలకు 3.5 ఏళ్లు ఉందా అని ప్రజలే అనుకుంటున్నారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వాన్ని కోలగొట్టబోమని కేసీఆర్ చెప్పారని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. క్లియర్గా మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు, అటువంటి పని మేము చేయము అని. అంత బహిరంగంగా అంత పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, అంత హోందాగా చెప్పాడు. మేము ప్రభుత్వాన్ని అట్లా కూల్చము, అటువంటి పని మేము చేయమని చెప్పిండు. అంత గొప్ప మనిషి అంత గొప్ప చెప్పిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఆయన మీద అపాండం వేస్తే అది చిల్లర మాటలైతే తప్ప ఆయన మీద అపాదిస్తే ప్రజలు అనుకుంటారు. నువ్వు ఆటో నడువు అడుగుతాడు, కూలి మనుషులు అడుగు. ఇప్పుడు ఈ రైతులను పోయి అడుగు, మీరు పోయి రైతులు అడుగు ఏమయ్యా అని. వాళ్ళు అనుకునే దాని గురించి మా పార్టీ మీద చేస్తే ఎట్లా? ఆయన అడుగని ఆయననే పోయి అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని పోయి అడగండి, ఆయన వ్యక్తిగతమా పార్టీదే అని. ఆయన ప్రజలు అనుకుంటారని చెప్పినట్లు నేను చూస్తే దానిలో మ్యాటర్లో ఏముందంటే ప్రజలు అనుకుంటున్నారు, నష్టపోయిన వాళ్ళు అనుకుంటారు, రైతులు అనుకుంటారు, బిల్డర్లు అనుకుంటారు అన్నారు. ఇప్పుడు వాళ్ళ కడపమండి కోట్ల రూపాయలు నష్టమవుతున్నప్పుడు వాడు కడపమండి అంటే అని దానికి మళ్ళీ మేమేం బాధ్యత అవుతాం? మేముగా మా నాయకుడు చెప్పిండు, మనము పార్టీని గూలగొట్టుడు అటువంటి చేయొద్దు, మనకు అవసరం లేదు. అటువంటి ఆఫర్ వచ్చినా కూడా మేము వద్దని తిరస్కరించినాం, అవసరం లేదు. ప్రజలు మనం వద్దనుకున్నారు, సరే కానీ 5 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేయండి, చూడండి. మనకన్నా మంచి చేస్తే అంతకన్నా సంతోషం ఏముంది, చేసుకొని. మనకు మంచి చేయకపోతే మనం ప్రజల పక్షాన ఉంటాం. తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకోను, తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను, తెలంగాణ తక్కువ చూస్తే ఊరుకోనని చెప్పింది తప్ప వేరేం లేదు కదా. ప్రజాభిప్రాయం ఉంటుంది, ప్రజాభిప్రాయాన్ని పార్టీ కంటే అంత మంచి అంత గొప్ప చెప్పిన తర్వాత